ప్రయత్నంలో ఉన్నారు తప్ప ప్రశ్నల రూపంలో అడగట్లా. కొంచెం దయచేసి మంత్రులకు అవగాహన ఉంది, ప్రశ్నల రూపంలో అడగాలని చెప్పి వినతి. అధ్యక్ష, తమకు ధన్యవాదాలు. చాలా ప్రధానమైన సమస్య నజీర్ గారు సోదరులు ఎత్తిన సమస్య రాష్ట్ర వ్యాప్తంగా మరణ మృదంగం. ఏ రోజు చూసినా ఒక పేపర్ అంతా కూడా ఒక పేజీ మరణాలతోటే ప్రమాదాలతోటే వస్తూ ఉన్నాయి. అంటే ఏ స్థాయిలో ప్రమాదాలు జరుగుతుందో ఒకసారి గమనం తీసుకున్నప్పుడు కారణాలు ఏమిటి కూడా కనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే రూల్స్ ఉన్నాయో వాటిని పాటించడంలో ఫెయిల్యూర్ అవుతున్నాం. అధికారులు కూడా ఏదో మొక్కుబడిగా అవుతున్నాయి. ఇవాళ రిఫ్లెక్టర్స్, అసలు హై బీమ్స్ ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం హై బీమ్స్ సార్. హై బీమ్స్ వేయటం ఈ మధ్యకాలంలో ఏంటంటే అధునాతనమైన లైటింగ్ వ్యవస్థ వచ్చిన తర్వాత కార్లకు కావచ్చు, లారీలకు కావచ్చు, బస్సులకు కావచ్చు హై బీమ్ వేస్తూ ఉన్నారు. రోడ్లు ఎప్పుడైతే అభివృద్ధి చేశామో వేగం పెరిగింది, వేగంతో కూడా ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఇవాళ కంట్రోల్ చేసే దగ్గర వైఫల్యం చెబుతున్నాం. స్పీడ్ లిమిట్ ఎక్కడ పాటించడంలా. దాంతో పాటు ఏదైతే ఉన్నాయో ఇవాళ మా ఊర్లో 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సార్, ఒక 10 మంది ఎంపీలు ఉన్నారు సార్. అంటే మనం ఇచ్చే స్టిక్కర్స్ ఏదైతే గౌరవప్రదంగా ఇవ్వడానికి ఇచ్చారో ఆ స్టిక్కర్లన్నీ కూడా మిస్యూజ్ అయ్యి ఎవరికి వాళ్ళే స్టిక్కర్లు వేసుకుంటున్నారు. అలాగే నేమ్ ప్లేట్స్ ఉన్నాయి సార్, నంబర్ ప్లేట్స్ ఉన్నాయి. నంబర్ ప్లేట్స్ మన నార్మల్స్ ప్రకారం చేయటంలో ఎక్కడ కూడా సరైన తనిఖీలు లేని ప్రమాదం. సిగ్నల్స్ వేయరు సార్, సిగ్నల్ లైట్లు ఎలగవు. ప్రమాదాల కారణం ఏంటి? కుడి పక్క తిరిగినా ఎడమ పక్క సిగ్నల్ వేసుకుని వెళ్తే అకస్మాత్తుగా సైడ్కి వెళ్ళిపోవడం, యాక్సిడెంట్ జరగడం. ఇవాళ 2 వీలర్స్ భారీగా పెరిగింది సోదరులు చెప్పినట్టుగా. దాంట్లో ఏంటి, పెద్దగా అనుభవం లేని వాళ్ళంతా వేగం పెరిగిపోయింది, పెద్ద హై పవర్లో వెళ్ళిపోతూ ఉన్నారు. రోజు నిత్యం బాధాకరం. ఎంత యువకులు కానీ యువతులు కానీ ఎంతమంది మరణిస్తున్నారు చూసినప్పుడు రూల్స్ స్ట్రిక్ట్గా పాటించాల్సిన అవసరం ఉంది. దాని మీద దృష్టి సారిస్తారా? 1 పోలీస్, 2 రవాణా శాఖ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు అందరూ కూడా కలిసికట్టుగా కనుక యాక్షన్ తీసుకుంటే. ఎందుకంటే హైదరాబాద్లో సార్ ఒకటి మీ దృష్టిలో తీసుకొస్తున్నారు, సెక్రటరీ గారు ఒకటి ఇక్కడే ఉన్నారు. హైదరాబాద్లో రూల్స్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు సార్, చాలా ఫార్మ్గా ఉంది. మీరు కూడా గమనించుంటారు హైదరాబాద్లో. ఆ విధంగా మనం కూడా చేసిన అవసరం. స్ట్రిక్ట్గా పాటించకపోతే రోజు ఇంతమంది మరణించడం బాధాకరం సార్. రోజు ఒకసారి లెక్కలు చూస్తే ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి, కొండగంత ప్రాంతాలంత లిస్ట్ అవుతుంది. మేము ఒకటే కోరుతున్నాం, వాహనాలు ఫిట్నెస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, లైటింగ్ సిస్టమ్ తగ్గాలి. వేగం పెరగడంలో ఏమవుతుంది, ఐబీమ్ 4 లేన్ రోడ్లో కూడా ప్రమాదం జరుగుతుంది సార్. 2 లేన్లు అయితే పర్వాలా, ఏదో ప్రమాదం జరిగింది అనుకోవచ్చు, ఎదురు భీం వస్తే. 4 లేన్ మీద కూడా జరగడం అన్యాయం కదా సార్. సెంట్రల్ డివైడర్ దాటి పక్కకి వెళ్ళిపోతున్నాయి. ఆ లైటింగ్ కళ్ళకు కనిపించిన పరిస్థితి వస్తుంది. దాని మీద తగిన చర్యలు తీసుకోమని కోరుకుంటూ, ఒకటి అన్ని శాఖలు కూడా సమన్వయంలో ఒక కాన్సెప్ట్ బిల్డప్ చేయాలి. ఒక కన్విన్స్గా ప్రతి ఒక్కరు ఏదో ఇష్టారాజ్యంగా పోకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో పెనాల్టీ వసూలు చేసాం 60 కోట్లు అంటే కాదు, అసలు కాన్సెప్ట్లోనే మార్పు రావాల్సిన అవసరం ఉంది. విదేశాలకు వెళ్ళినప్పుడు మనం చూసి వస్తున్నాం, మన రాష్ట్రంలో మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం? రహదారి సిగ్నల్స్ ఉండవు, సిగ్నల్స్ దగ్గర సరైన లైటింగ్ ఉండదు. ఇవన్నీ కూడా చూసుకొని, ఒకటి లైటింగ్ ఏర్పాట్లు, రెండోది సిగ్నల్స్ ఏర్పాట్లు, ఇవన్నిటి మీద తగిన చర్యలు తీసుకోమని కోరుతూ దానికి సమాధానం చెప్పాల్సిన మంత్రి గారిని కోరుతున్నాను సార్. ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ మీకు పోలీస్ డిపార్ట్మెంటా మీకు వస్తుందా సార్? ఇద్దరికి వస్తుంది. ఇద్దరికి వస్తుంది. ఎవరు చూసినా హైవే మీద ఇలాగే నడుపుతున్నారు తప్ప ఇలా ఎవరు నడపట్ల. సో అదొక పెద్ద ప్రాబ్లం అవుతుంది. తర్వాత ఈ పలానా తాలూకా అని చెప్పి నెంబర్ ప్లేట్ వేయట్లేదు. వాళ్ళందరినీ ఇమీడియట్గా పట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు రోజు చూస్తే ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో తెలియట్లా పోలీసులు. అంతే అధ్యక్ష, గౌరవ సభ్యులు నజీర్ గారు అలాగే పెద్దల బుచ్చయ్య చౌదరి గారు సభ దృష్టికి తీసుకొచ్చిన దాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికే 24 ఏటీఎస్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో క్షుణ్ణంగా సుమారుగా 20 నుంచి 26 టెస్టులు ఉంటాయి అధ్యక్ష. దానిలో ఈ రిఫ్లెక్టివ్ టేప్స్ కూడా ఉంది అధ్యక్ష. ఏదైతే ఎఫ్సీకి వస్తారో అది తప్పకుండా ఎఫ్సీకి వచ్చినప్పుడు ఆ వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేసి ఈ రిఫ్లెక్టివ్ టేప్ కూడా అథెంటికేటెడ్ రిఫ్లెక్టివ్ టేప్ ఉంటేనే అలౌ చేస్తాం అధ్యక్ష. లేని పక్షంలో దానికి పర్మిషన్స్ కూడా ఇవ్వకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే ముఖ్యంగా ఇప్పుడు ఉన్న రోడ్ల నాణ్యత, అలాగే నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, పంచాయతీరాజ్ రోడ్లు ఇవన్నీ కూడా బాగుండడం వల్ల కూడా ఫాస్ట్ వల్ల కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. దానికి ఇప్పుడు మేము ఒకటి ఇది
ముందే మ్యాండేటరీ చేశాము అధ్యక్ష రిఫ్లెక్టివ్ టేప్ అనేది. ఇప్పటికి కూడా ఖచ్చితంగా దీనికి చెకింగ్ పాయింట్స్ పెట్టి రేపు రాబోయే కాలంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అలాగే ఇంకా స్టిక్కర్ల విషయానికి వస్తే గతంలో కూడా బుచ్చయ్య చౌదరి గారు చెప్పారు అధ్యక్ష, దానికి సంబంధించి ఎక్కడ ఈ నెంబర్ ప్లేట్ హెచ్ఎస్ఆర్పి ప్లేట్ అనేది ఉంటుంది అధ్యక్ష, గవర్నమెంట్ నామ్స్ పరంగా అది ఉంటేనే అలో చేస్తున్నాం, లేనప్పుడు కూడా వెహికల్కు సీజ్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే రవాణా శాఖలో ముఖ్యంగా ఈ ప్రమాదాల నివారణ కోసం ఈరోజు 2 క్వశ్చన్లు వచ్చాయి అధ్యక్ష, స్లీపర్ బస్సుల విషయంలో దీని విషయంలో. తప్పకుండా దీని మీద కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం. గత 6 నెలలుగా కూడా ముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా చెకింగ్ పాయింట్స్ కానీ టోల్ గేట్స్ దగ్గర, అలాగే బస్సు స్టార్టింగ్ నుంచి ఎండ్ పాయింట్ వరకు డాష్ బోర్డ్ కెమెరాల విషయంలో కానీ అన్ని విషయాల్లో ప్రభుత్వం చట్టం గట్టిగా చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా చర్యలు తీసుకుని రేపు రాబోయే కాలంలో ఈ ప్రమాదాల నివారణ చర్యలు తీసుకుంటామని సభ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఇక్కడ ఒక్క నిమిషం, గోపాలపురం ఎమ్మెల్యే గారు ఉన్నారు. గోపాలపురంలో ఒక స్పాట్లో నాకు తెలిసిన నా స్నేహితుడు ఫాదరు చనిపోయారు. అది జరిగిన 2 నెలల్లో 7-8 ఆ హైవే మీద అదే స్పాట్లో చనిపోయారండి. నేను కూడా చెప్పాలని ప్రయత్నం చేశాను. నేషనల్ హైవే వాళ్ళతో మాట్లాడితే స్టేట్ వాళ్ళు కోఆర్డినేట్ చేయాలి, అది జంక్షన్ అంటారు, స్టేట్ వాళ్ళు ఏమో నేషనల్ హైవే అంటారు. అక్కడ మటుకు 8 మంది ప్రాణాలు పోయినాయి. మరి ఆ డీటెయిల్స్ నేను మీకు ఎమ్మెల్యే గారిని ఇమ్మంటాను, అది కొంచెం. క్వశ్చన్ నెంబర్ 1599 దేవాదాయ శాఖ మంత్రి గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం లేదండి, బి ప్రశ్నకు సమాధానం లేదండి, సి ప్రశ్నకు సమాధానం ఎంపిక పూర్తిగా మెరిట్పై ఆధారపడి జరుగుతుంది, డి ప్రశ్నకు సమాధానం లేదండి, ఈ ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. ఆల్మోస్ట్ అడిగిన ప్రశ్నలు అన్నింటికి సమాధానం లేని సమాధానమే వచ్చింది. వాల్మీకి పాసారథి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మొదట తమరికి ఉండి నియోజకవర్గంలో ఆక్కివీడు శ్రీ రామాలయ నిర్మాణం కోసం మీరు చేస్తున్న వీరోచిత పోరాటాన్ని రాష్ట్రమంతా చూసింది అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న శ్రీరాములి భక్తి వైపు నుంచి మీకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం అధ్యక్ష. హిందూ ధర్మాన్ని కాపాడడానికి మీరు చేస్తున్న పోరాటం చిరస్మరణీయంగా మిగులుతుందని నా వ్యక్తిగత అభిప్రాయం అధ్యక్ష. ఇకపోతే హిందూ ధర్మం అన్నది ఆలయ కేంద్రంగా నడుస్తుందన్న విషయం మనకందరికీ తెలిసిందే అధ్యక్ష. ఆలయాల్లో వ్యవస్థలని మార్పు చేయకుండా, సదుపాయాలు పెంచకుండా, అర్చక వ్యవస్థలని బలోపేతం చేయకుండా భక్తులను సంతృప్తి చేయడం సాధ్యం కాదు అన్న విషయం మీకు తెలుస్తోంది అధ్యక్ష. అర్చకులందరూ కూడా బ్రాహ్మణులు కాదు అధ్యక్ష. ముఖ్యంగా మా రాయలసీమ ప్రాంతంలో అర్చకుల్లో ఎక్కువ మంది బీసీలు, ఎస్సీ, ఎస్టీలు కూడా చాలా మంది ఉంటారు అధ్యక్ష. ఇక్కడ విచిత్రమైన అండర్స్టాండింగ్ ఏమిటంటే, ఒక డిగ్రీ పూర్తి చేయాలంటే 3 సంవత్సరాలు మాత్రం సరిపోతుంది. ఏ డిగ్రీ అయినా సరే మ్యాక్సిమం అంటే 4 ఏళ్ళు అధ్యక్ష. కానీ వేదం చదవాలంటే 12 సంవత్సరాలు, ఆగమం చదవాలంటే 8 సంవత్సరాల సమయం పడుతుంది అధ్యక్ష. ఇంత ఎక్కువగా చదివి ఇంత సమయాన్ని వెచ్చించినప్పటికీ కూడా బాల్యమంతా యవ్వనమంతా అక్కడ పోయినప్పటికీ కూడా వాళ్ళల్లో నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ఇది అందరికీ వర్తించకపోవడం ఇబ్బందికర పరిస్థితిగా ఉంది అధ్యక్ష. రెండవది, ఒక పరిస్థితి చెప్తాను అధ్యక్ష. మామూలుగా కరువు పనుల కోసం, మట్టి పనుల కోసం పొద్దున వెళ్ళేటువంటి